తెలిసి తెలియనితనం నలుగురి నిండు ప్రాణాలు బలి తీసుకుంది. ఒక అజ్ఞానం ఎంతో భవిష్యత్తున్న పిల్లల ఊపిరి తీసింది. అన్నమయ్య జిల్లా పుంగనూరులో జరిగిన విషాద ఘటన అందరినీ అయ్యో పాపం అనేలా చేసింది. ఇంజన్ బోర్ రిపేర్ చేయడంతో రాత్రంతా బైక్ ఆన్ చేసి పెట్టాలనడంతో మురళి అనే వ్యక్తి ఇంటి లోపల బండి పెట్టి ఆన్ చేసి ఉంచాడు. కానీ అదే బండి యమపాసం అవుతుంది అనుకోలేదు. రాత్రంతా ఆన్ చేసి పెట్టడంతో ఇంట్లో పడుకున్న మురళి పిల్లలు ముగ్గురు, అతడి తండ్రి మొత్తం నలుగురు నిద్రలోనే కన్నుమూశారు. చనిపోయిన వారిలో 2 కవలలున్నారు. లోపల పెట్టి స్టార్టింగ్ పెట్టుకుని గడేసుకుని పడుకునేసారు. భార్య భర్త మాత్రం పైన పడుకున్నారు. తాత మనవులు 2 కవల పిల్లలు, మనవుడు ముగ్గురు. తాత కొత్తగా బోర్డు చేసింది. ఆ సైలెన్సర్ నుంచి వస్తున్నది కేవలం పొగ కాదు, మృత్యువు అని గుర్తించలేకపోయారు. బైక్ ఆన్ చేసి వరండాలో పెడితే పోతుందన్న భయంతో ఇంట్లోనే ఆన్ చేసి పెట్టడం ప్రాణాల మీదకి తెచ్చింది. పొగ రావట్లేదు కదా, ఇంట్లో పెడితే ఏమీ కాదనుకున్నాడు మురళి. ఆ ఇంటికి వెంటిలేషన్ కూడా లేదు. కనీసం వెంటిలేషన్ ఉన్నా నలుగురి ప్రాణాలు దక్కిండేవి. బైక్ ఆన్ చేసి పెట్టడంతో కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ రిలీజ్ అయింది. దీనికి రంగు వాసన ఉండదు. నాన్ స్టాప్ గా పీల్చుకుంటే చాలా ప్రాణాంతకరం. గాల్లోనే కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్ తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్ గా ఏర్పడుతుంది. దీంతో శరీరానికి ఆక్సిజన్ అందకుండా చేస్తుంది. 1-2 గంటల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. పుంగనూరులో కూడా ఈ విధంగానే విషాదం జరిగింది. అవగాహన లేక చేసిన పని నలుగురి ప్రాణాలను బలి తీసుకుంది. గాఢ నిద్రలో ఉన్న వారి ప్రాణాలను గాల్లో కలిపేసింది. బైక్ సైలెన్సర్ నుంచి వచ్చిన పొగ సైలెంట్ కిల్లర్ గా మారింది. ఈ మురళి తండ్రి పేరు రామచంద్ర అనే వ్యక్తి, 40 సంవత్సరాలు. ఇతను బార్బర్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే, ఈ ఇంజన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అదే బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పండిపెట్టి వీళ్ళిద్దరు భార్య భర్తలు పైన పడుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడి వేసుకుని పడుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర, 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి. పుంగనూరు త్యాగరాజ వీధికి చెందిన మురళి, రేవతి దంపతులకు 4 పిల్లలున్నారు. పెద్ద కుమార్తె సుమబిందు, కొడుకు కార్తీక్, 2 కవలలు చరిత, చందన ఉన్నారు. 2 రోజులు సెలవు ఉండటంతో పెద్ద కుమార్తె సుమబిందు మేనత్తింటికి వెళ్ళింది. అలా వెళ్లడంతో ఆమె ప్రాణాలు దక్కాయి. మురళి 2 వీలర్ రిపేర్ చేసి శనివారం ఇంటికి తెచ్చి రాత్రి ఇంట్లోనే మెకానిక్ చెప్పడంతో ఆన్ చేసి పెట్టాడు. ఆ గదిలో కార్తీక్, చరిత, చందనతో పాటు వారి తాత రామచంద్ర పడుకున్నారు. దంపతులిద్దరూ మేడపై పడుకున్నారు. ఉదయం లేచి తలుపులు కొట్టినా తీయలేదు. ఉలుకు లేదు, పలుకు లేదు. దీంతో తలుపులు పగలగొట్టారు. చూస్తే ఘోరం జరిగిపోయింది. 4 ప్రాణాలతో లేరు. ఇలా జరుగుతుందని ఊహించలేకపోయారు. తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అంటే ఇంట్లో ముందర రూమ్ లో పెట్టారు, లాస్ట్ నువ్వు మీ భార్య పైన పడుకున్నారా? అంటే ఇంట్లో ముందర రూమ్ లో పెట్టారు, లాస్ట్